జాతీయ చిహ్నమైన సింహతలాటమును రాజ్యాంగ పరిషత్తు ఎప్పుడు ఆమోదించినది? జాతీయ చిహ్నం సింహతలాటం. దీన్నే ఇంగ్లీష్‌లో లయన్ క్యాపిటల్ అంటారు. మన జాతీయ చిహ్నం సింహతలాటమును రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది అంటే గనక 1950 జనవరి 26. మన రాజ్యాంగం కూడా ఎప్పుడు అమలైంది? 1950 జనవరి 26. జనవరి 26, 1950లో రాజ్యాంగ పరిషత్తు జాతీయ చిహ్నంగా సింహతలాటాన్ని ఆమోదం తెలపడం జరిగిందనమాట. చూద్దాం సింహతలాట గురించి కొన్ని విషయాలు. సింహతలాటంలో పైవైపున 4 సింహాలుంటాయి. కింది వైపున తలాటం ఉంటుంది. పైవైపున 4 సింహాలుంటాయి. ఇందులో కనిపించేవి 3, కనిపించని సింహం 1. ఇందులో కనిపించేవి 3, కనిపించని సింహం 1 అనమాట. ఈ సింహాలు ఐకమత్యంతో కూడిన బలానికి బాగా గుర్తు. ఐకమత్యంతో కూడిన బలానికి గుర్తు సింహాలు. ఆ సింహాల దిగువన తలాటం ఉంటుంది. తలాటం మధ్యలో అశోక చక్రం ఉంటుంది. అశోక చక్రం అభివృద్ధికి గుర్తు. అశోక చక్రం ఉత్తరప్రదేశ్‌లోని సారానాథ్ స్తూపం నుంచి స్వీకరించబడింది. అశోక చక్రంలో ఉన్న స్పోక్స్ 24. అశోక చక్రానికి కుడివైపున ఎద్దు ఉంటుంది. ఎద్దు కష్టపడే తత్వానికి గుర్తు. అశోక చక్రం ఎడమ వైపున గుర్రం ఉంటుంది. గుర్రం వేగానికి గుర్తు. అశోక చక్రం కుడివైపున ఎద్దు ఉంటుంది. కష్టపడే తత్వానికి గుర్తు. అశోక చక్రం ఎడమ వైపున గుర్రం ఉంటుంది. అది వేగానికి గుర్తు అనమాట. ఇక దీనికి దిగువన సత్యమేవ జయతే అనే పదం రాయబడి ఉంటుంది. సత్యమేవ జయతే అనే పదం దేవనాగరి లిపిలో ఉంటుంది. సత్యమేవ జయతే అనే పదం మాండక ఉపనిషత్తు నుంచి స్వీకరించారు. సత్యమేవ జయతే అనే పదం దేవనాగరి లిపిలో ఉంటుంది. సత్యమేవ జయతే అనే పదం మాండక ఉపనిషత్తు నుంచి స్వీకరించారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇదనమాట మన జాతీయ చిహ్నం సింహ తలాటం గురించి. సింహ తలాటం ఎప్పుడు రాజ్యాంగ పరిషత్ చేత ఆమోదించబడింది? 1950 జనవరి 26 అనమాట. నేను ఫస్ట్ క్లాస్లో మీకు జాతీయ గీతం జనగణమన గురించి చెప్పా. జనగణమన రాజ్యాంగ పరిషత్ చేత ఎప్పుడు ఆమోదించబడింది? జాతీయ గేయం వందే మాతరం గురించి సెకండ్ క్లాస్లో చెప్పా. వందే మాతరం రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది? వందే మాతరాన్ని రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది? థర్డ్ క్లాస్లో త్రివర్ణ పతాకం జాతీయ జెండా గురించి చెప్పా. నా క్వశ్చన్, జాతీయ జెండా త్రివర్ణ పతాకం ఉంది కదా, అది రాజ్యాంగ పరిషత్ చేత ఎప్పుడు ఆమోదించబడింది? రాజ్యాంగ పరిషత్ చేత ఎప్పుడు ఆమోదించబడింది? అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పినటువంటిదే ఓకేనా. ఇప్పుడు నేను 1950 జనవరి 26లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా ఈ ఫిల్మ్ అనేటువంటి స్టార్ట్ అయిందనమాట. ఓకేనా. ఇది కూడా రాజ్యాంగ పరిషత్ చేత ఆమోదించబడింది. ఎప్పుడు ఆమోదించాడు? దానికి కూడా 1950 జనవరి 26. సెకండ్ క్వశ్చన్, క్రింది వానిలో అష్టదిగ్గజాలలో కాని వారు ఎవరు? అష్టదిగ్గజాలు ఎవరు అనేది చెప్తాను నేను, మీరే ఆన్సర్ చేయొచ్చు. అష్టదిగ్గజాలు అనేటువంటి వారు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉంటారు. వీరు కవి పరిషత్ అన్నమాట, కవులు అనమాట వీళ్ళందరూ కూడా. కాబట్టి అష్టదిగ్గజాల పేర్లు చెప్తున్నా: అళ్ళసాని పెద్దన్న, నంది తిమ్మన్న, పింగళి సూరన్న, మాదయ్య గారి మల్లన. తెనాలి రామకృష్ణుడు, దూడుజటి అయ్యలరాజు రామభద్రుడు, రామరాజ భూషణుడు. వీళ్ళు అష్టదిగ్గజాలు అనమాట. అల్లసాని పెద్దన్న, నంది తిమ్మన్న, పింగళి సూరన్న, మాదయ్య గారి మల్లన్న. తెనాలి రామకృష్ణుడు, దూర్జటి అయ్యలరాజు రామభద్రుడు, రామరాజభూషణుడు, 8 మంది. ఇక్కడ ఆన్సర్ చూద్దాం. ఎర్రన్న లేడు. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఎర్రన్న లేడు, కాబట్టి ఆన్సర్ ఎర్రన్న లేడు. మిగతా ముగ్గురు కూడా ఉన్నారన్నమాట. చూడండి, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి ఈ కవులు రాసిన గ్రంథాలు చాలా ఇంపార్టెంట్, చెప్తా, నోట్ చేసుకోండి. అల్లసాని పెద్దన్న మను చరిత్ర, ఆంధ్ర కవితా పితామహుడు అంటారు అల్లసాని పెద్దన్నను. ఆంధ్ర కవితా పితామహుడు అనమాట. మను చరిత్ర రాశాడు. ఇక నంది తిమ్మన్న పారిజాత పహరణం.
పారిజాత పహరణం అనే గ్రంథం. పింగళి సూరన్న కళాపూర్ణోదయం రాఘవ పాండవీయం. నెక్స్ట్ నెంబర్ ఫోర్ మాదయ్య గారి మల్లన్న రాజశేఖర చరిత్ర రాశాడు మాదయ్య గారి మల్లన్న. నెంబర్ 5 తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహత్యం. నెక్స్ట్ నెంబర్ 6 దూర్జటి శ్రీకాళహస్తీశ్వర మహత్యం శ్రీకాళహస్తీశ్వర శతకం దూర్జటి. నెంబర్ 7 అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయం. నెక్స్ట్ నెంబర్ 8 రామరాజభూషణుడు వసు చరిత్ర అనమాట. ఇవి అనమాట అష్టదిగ్గజాలు వారు రాసినటువంటి గ్రంథాలు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉంటారు. విజయనగర సామ్రాజ్యంలో కొలువై ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఓకేనా. శ్రీకృష్ణదేవరాయలు రాసిన గ్రంథాలు అముక్త మాల్యద, దాన్నే విష్ణు చిత్తీయం అని కూడా అంటారు. 2 జాంబవతి పరిణయం, 3 ఉషా పరిణయం, మాదలస చరిత్ర. ఇవి రాయడం జరిగిందనమాట. అముక్త మాల్యదను తెలుగులో తన కూతురు మోహనాంగి చేత రాయిస్తాడనమాట. అముక్త మాల్యద లేదా విష్ణు చిత్తీయం అనే గ్రంథాన్ని. జాంబవతి పరిణయం, ఉషా పరిణయం ఇవన్నీ కూడా ఆయన రాస్తాడనమాట. నిన్న నేను శివాజీ ఆస్థానంలో ఉన్న నవరత్నాల గురించి చెప్పా. శివాజీ ఆస్థానంలో ఉన్నటువంటి అష్టప్రధానుల గురించి చెప్పా. అష్టప్రధానులు శివాజీ కాలంలో శివాజీ ఆస్థానంలో ఉంటారు. అష్టప్రధానులు ఎవరు? వారు ముందారు కదా 8 మంది అష్టప్రధానులు, వాళ్ళ పేర్లు, వారి యొక్క శాఖలు. కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, అందరూ కూడా చూద్దాం. థర్డ్ క్వశ్చన్, తొలిసారిగా బ్యాంకులను జాతీయం చేసిన ప్రధానమంత్రి ఎవరు? చూడండి, తొలిసారిగా బ్యాంకులను జాతీయం చేసిన ప్రధానమంత్రి ఎవరు అంటే కనుక ఇందిరాగాంధీ కాలంలోనే 14 బ్యాంకులు మొట్టమొదటిసారిగా జాతీయం చేయబడతాయి. 1969 14 బ్యాంకులను జాతీయం చేసిన సంవత్సరం 1969 అనమాట. 1969. మళ్ళీ ఆమె కాలంలోనే 6 బ్యాంకులు 1980లో జాతీయం చేయబడతాయి. అలా ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఏకంగా మొదటిసారి 14 బ్యాంకులు, రెండవసారి 6 బ్యాంకులు, మొత్తంగా 20 బ్యాంకులు జాతీయం చేయబడతాయి. బ్యాంకులను జాతీయం చేసిన తొలి ప్రధానమంత్రి ఆమె. 1969లో 14 బ్యాంకులు, ఇంపార్టెంట్ ఇయర్ అనమాట. 1980లో 6 బ్యాంకులు. ఇదన్నమాట, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇందిరాగాంధీ భారతదేశానికి 3వ ప్రధానమంత్రి. ఫస్ట్ జవహర్లాల్ నెహ్రూ, 2 లాల్ బహదూర్ శాస్త్రి, 3 ఇందిరాగాంధీ. భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి కూడా ఇందిరాగాంధీనే. ఆర్థిక మంత్రిగా పనిచేసిన తొలి మహిళ కూడా ఇందిరాగాంధీనే. ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న 2వ మహిళ ప్రస్తుతం ఎవరు అంటే కనుక నిర్మలా సీతారామన్ అనమాట. ఆర్థిక మంత్రిగా పనిచేసిన తొలి మహిళ మాత్రం ఇందిరాగాంధీ. అణు పరీక్షలు నిర్వహించిన మొదటి ప్రధానమంత్రి 1974లో. 1974లో అణు పరీక్షలు నిర్వహిస్తుందన్నమాట. బుద్ధుడు నవ్వాడనే పేరుతో రాజస్థాన్లోని పోఖ్రాన్లో ఈ అణు పరీక్షలు నిర్వహించబడతాయి 1974 మే 18వ తారీఖున. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఇయర్ అణు పరీక్షలు. అలా భారతదేశంలో 2 ప్రధానమంత్రులు మాత్రమే అణు పరీక్షలు జరిపిస్తారు. ఫస్ట్ ఇందిరాగాంధీ, 2 అటల్ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయి కాలంలో కూడా అణు పరీక్షలు నిర్వహించబడతాయి. ఇక ఎన్నికల్లో ఓడిపోయిన తొలి ప్రధానమంత్రి కూడా ఇందిరాగాంధీ. అరెస్టు చేయబడిన తొలి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. హత్య చేయబడ్డ తొలి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. ఎన్నికలలో ఓడిపోయిన తొలి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. అరెస్టు చేయబడిన తొలి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. హత్య చేయబడ్డ తొలి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. బ్యాంకులను జాతీయం చేసిన తొలి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. ఆర్థిక మంత్రిగా పనిచేసిన తొలి మహిళ ఇందిరాగాంధీ. ఓకేనా.
ఇవి గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఆమె గురించినటువంటి సమాచారంలో. ఈమె ఇచ్చిన నినాదాలు గరీబీ హఠావో, పేదరిక నిర్మూలన. ఈమె ఇచ్చిన మరొక నినాదం, నాలో చివరి రక్త బొట్టు ఉన్నంత వరకు ప్రజల కోసం పోరాడతాను. నాలో చివరి రక్త బొట్టు ఉన్నంత వరకు ప్రజల కోసం పోరాడతాను. ఇందిరాగాంధీ నినాదాలన్నమాట. ఇందిరాగాంధీ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ చేయిస్తుందన్నమాట. ఈమె కాలంలో 2 సార్లు జాతీయ అత్యవసర పరిస్థితి వస్తుంది. మొత్తంగా భారతదేశం 3 సార్లు జాతీయ అత్యవసర పరిస్థితి వచ్చిందనమాట. ఆర్టికల్ 352 జాతీయ అత్యవసర పరిస్థితి గురించి తెలుపుతుంది, నేషనల్ ఎమర్జెన్సీ. ఓకేనా. ఒకసారి జవహర్లాల్ నెహ్రూ కాలంలో 1962లో చైనాతో యుద్ధ కారణం చేత ఒకసారి, రెండవసారి 1971లో ఇందిరాగాంధీ కాలంలో పాకిస్తాన్తో యుద్ధ కారణం వల్ల రెండవసారి, 1975లో అంతర్గత కలహాలు కారణం చేత ఇందిరాగాంధీ కాలంలో మూడవసారి జాతీయ అత్యవసర పరిస్థితి వస్తుందన్నమాట. 1962, 1971, 1975, 1962, 1971, 1975, 1962, 1971, 1975. 62లో చైనాతో యుద్ధం, 71లో పాకిస్తాన్తో యుద్ధం, 75లో అంతర్గత కలహాలు. 62లో చైనాతో యుద్ధం, 71లో పాకిస్తాన్తో యుద్ధం, 75లో అంతర్గత కలహాలు. 62లో ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, 71లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, 75లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. 62 జవహర్లాల్ నెహ్రూ, 71 ఇందిరాగాంధీ, 75 ఇందిరాగాంధీ అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఈమె కాలంలో ఆపరేషన్ బ్లూ స్టార్ చేస్తుంది 1984లో. పంజాబ్లో అమృత్సర్లో ఉన్న స్వర్ణ దేవాలయంలో ఉన్నటువంటి చొరబాటుదారులను బయటకు తెప్పించే ప్రయత్నంలో చేయించిన ఆపరేషన్ అన్నమాట. ఆపరేషన్ బ్లూ స్టార్ 1984లో అనమాట. సిక్కుల దేవాలయం కాబట్టి సిక్కులు ఆగ్రహిస్తారనమాట ఆ రోజు ఆపరేషన్ బ్లూ స్టార్ చేయించడం వల్ల. అక్కడ అందరూ కూడా ఎక్కువగా సైన్యం లోపలికి వెళ్ళిపోయి చెప్పులతో గన్నులు తీసుకొని పోయి అక్కడ కాల్పులు జరుపుతారనమాట. దానివల్ల ఆగ్రహిస్తారనమాట. కాబట్టి అదే సంవత్సరం 1984లో అక్టోబర్ 31వ తారీఖున ఇందిరాగాంధీని చంపేయడం జరుగుతుంది. ఆమె బాడీ గార్డ్స్ సిక్కులు అనమాట, ఇద్దరు కూడా. ఆమె బాడీ గార్డ్స్ అయినటువంటి సిక్కులే ఆమెను అంతమొందిస్తారు, ఆమెను హత్య చేస్తారు 1984 అక్టోబర్ 31వ తారీఖున. కాబట్టి ఆపరేషన్ బ్లూ స్టార్ చేయకపోయి ఉంటే ఆమె బతికి ఉండేది. ఆపరేషన్ బ్లూ స్టార్ చేయించింది కాబట్టి ఆమె హత్య చేయబడింది అనమాట. అవి గుర్తుంచుకోవాలి మనం. ఆమె యొక్క సమాధిని శక్తి స్థల్ అంటారనమాట. గుర్తుపెట్టుకోవాలి, సమాధి పేరు శక్తి స్థల్. నేను మీకు ఫస్ట్ క్లాస్లో ఆర్బీఐ గురించి, సెకండ్ క్లాస్లో ఎస్బీఐ గురించి, థర్డ్ క్లాస్లో నాబార్డు గురించి చెప్పా. ఈ ఆర్బీఐ ఎప్పుడు ఏర్పడి ఎప్పుడు జాతీయం చేయబడింది, ఎస్బీఐ ఎప్పుడు ఏర్పడింది, నాబార్డు ఎప్పుడు ఏర్పడింది, కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, ఖచ్చితంగా చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4, నదుల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? సో నదుల అధ్యయన శాస్త్రాన్ని ఏమి అంటారంటే పొటమాలజీ అంటారు. పొటమాలజీ. చూడండి, నిన్నటి క్లాస్లో నేను మానవ శరీర అవయవాల అధ్యయన శాస్త్రాలు చెప్పాను. ఇప్పుడు మరికొన్ని అధ్యయన శాస్త్రాలు ఇంపార్టెంట్వి చెప్తా, జాగ్రఫీ రిలేటెడ్గా ఉండేది చెప్తా, నోట్ చేసుకోండి. నదులు పొటమాలజీ, సరస్సులు లిమ్నాలజీ. నదులు పొటమాలజీ, సరస్సులు లిమ్నాలజీ. సముద్రాలు ఓషియానోగ్రఫీ. నీరు హైడ్రాలజీ. నదులు పొటమాలజీ, సరస్సులు లిమ్నాలజీ, సముద్రాలు ఓషియానోగ్రఫీ, నీరు హైడ్రాలజీ. పర్వతాలు ఓరాలజీ. పర్వతాలు ఓరాలజీ. పర్వతాలు ఓరాలజీ. చంద్రుడు సెలినాలజీ, సూర్యుడు హేలియాలజీ. చంద్రుడు సెలినాలజీ, సూర్యుడు హేలియాలజీ. చంద్రుడు సెలినాలజీ, సూర్యుడు హేలియాలజీ. నక్షత్రాలు అంటే ఖగోళ వస్తువులు, నక్షత్రాలు ఆస్ట్రానమీ. జ్యోతిష్య శాస్త్రం ఆస్ట్రాలజీ. నక్షత్రాలు అంటే ఖగోళ వస్తువులు ఇవన్నీ ఉంటాయి కదా, వాటంతా కూడా ఆస్ట్రానమీ. జ్యోతిష్య శాస్త్రం ఆస్ట్రాలజీ. అదేవిధంగా జనాభా అధ్యయనం వచ్చేసి డెమోగ్రఫీ. జనాభా అధ్యయనము డెమోగ్రఫీ గుర్తుంచుకోవాలి. వాతావరణం అధ్యయన శాస్త్రం మెటీరియాలజీ. వాతావరణం మెటీరియాలజీ అన్నమాట. అడవులు అధ్యయనం ఫారెస్ట్రీ. అడవుల అధ్యయనం వచ్చేసి ఫారెస్ట్రీ. గుర్తుపెట్టుకోవాలి.
క్వశ్చన్ నెంబర్ 5. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని ఇచ్చినది ఎవరు? ఇప్పుడు ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చినది భగత్ సింగ్ అనమాట. సో నేను ఫస్ట్ క్లాస్లో మీకు ప్రధానమంత్రులు వారు ఇచ్చిన నినాదాలు చెప్పాను. రెండవ క్లాస్లో మితవాదులు అతివాదులు ఇచ్చిన నినాదాలు చెప్పాను. మూడవ క్లాస్లో కొంతమంది గొప్ప గొప్ప స్వాతంత్ర ఉద్యమకారుల నినాదాలు చెప్పాను. ఇంకా కొన్ని నినాదాలు మనకు ఉండనే ఉంటాయి కాబట్టి ఓకేనా. ఇప్పుడు మరి కొన్ని నినాదాలు నోట్ చేసుకోండి మీరు. ఇంక్విలాబ్ జిందాబాద్ భగత్ సింగ్, విప్లవం వర్ధిల్లాలి భగత్ సింగ్ అనమాట. అదేవిధంగా కళ అనేది కళల కోసం కాదు, ప్రజల కోసం, బళ్ళారి రాఘవ. కళ అనేది కళల కోసం కాదు, ప్రజల కోసం అంటాడు ఓకేనా, బళ్ళారి రాఘవ. నా తెలంగాణ కోటి రత్నాల వీణ దాశరథి కృష్ణమాచార్యులు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నది ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు అనమాట. కళ అనేది కళ్ళ కోసం కాదు, ప్రజల కోసం అనేది బళ్ళారి రాఘవ. సత్యమేవ జయతే మదన్ మోహన్ మాలవ్య. సత్యమేవ జయతే మదన్ మోహన్ మాలవ్య. 1857 సిపాయిల తిరుగుబాటు భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అన్నది విడి సావర్కర్. 1857 సిపాయిల తిరుగుబాటును భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అన్నది విడి సావర్కర్, వినాయక్ దామోదర్ సావర్కర్ అనమాట. మేల్కొనండి మరియు మీ లక్ష్యం చేరుకునే వరకు ఆగకండి. మేల్కొనండి, మీ లక్ష్యం చేరే వరకు ఆగకండి. స్వామి వివేకానంద. భరతఖండంబు చక్కటి పాడి ఆవు, చిలకమర్తి లక్ష్మీ నరసింహం. భరతఖండంబు చక్కటి పాడి ఆవు, చిలకమర్తి లక్ష్మీ నరసింహం. గాంధీ మరణించవచ్చు కానీ గాంధీజం ఎప్పటికీ జీవించి ఉంటుంది. భోగరాజు పట్టాభి సీతారామయ్య. గాంధీ మరణించవచ్చు కానీ గాంధీజం ఎప్పటికీ జీవించి ఉంటుంది. భోగరాజు పట్టాభి సీతారామయ్య. దేవుడు అంటరానితనాన్ని సహిస్తే దేవుణ్ణి కూడా నేను అంగీకరించను అని అన్నది ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. నేను చెప్పినటువంటి క్లాస్ క్వశ్చన్ అన్నమాట ఇది. దేవుడు అంటరానితనాన్ని సహిస్తే దేవుణ్ణి కూడా అంగీకరించను అన్నది ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 6. గోదావరి నది ప్రవహించని రాష్ట్రం ఏది? చూడండి, క్రింది మాలో గోదావరి ప్రవహించని రాష్ట్రం ఏదని అడుగుతున్నాడు. గోదావరి ప్రవహించని రాష్ట్రం ఏదంటే తమిళనాడు అనమాట. చూడండి, గోదావరి నది జన్మస్థలం మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకం. గోదావరి నది పొడవు 1465 కిలోమీటర్లు. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది గోదావరి నది. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది ఏది? గోదావరి నది. ద్వీపకల్ప పీఠభూమిలో పెద్ద నది గోదావరి నది. దక్షిణ భారతదేశంలో పెద్దది, ద్వీపకల్పంలో అతిపెద్దది ఏదంటే గోదావరి నది అనమాట. వీటికి గల పేర్లు దక్షిణ గంగ, వృద్ధ గంగ, ఇండియన్ రైన్ రివర్, సప్త గోదావరి. దక్షిణ గంగ, వృద్ధ గంగ, ఇండియన్ రైన్ రివరు, సప్త గోదావరి. గోదావరి నది ప్రవహించే రాష్ట్రాలు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. గోదావరి నది అత్యధికంగా వెళ్ళే రాష్ట్రం మహారాష్ట్ర. ప్రవహించే రాష్ట్రాలు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఎక్కువగా ప్రవహించేది మహారాష్ట్రలో. గోదావరి నది చివరగా కలిసిపోయే ప్రదేశం బంగాళాఖాతంలో కలిసిపోతుంది. రాజమండ్రి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలిసిపోతుంది అన్నమాట. గోదావరి నది చివరిగా కలిసిపోయేది రాజమండ్రి దగ్గర అంతర్వేది వద్ద ఓకేనా, బంగాళాఖాతంలో కలిసిపోతుంది. 7 పాయలుగా చీలిపోతుంది అనమాట. 7 పాయలుగా చీలి చివరిగా బంగాళాఖాతంలో కలిసిపోతుంది. గోదావరి నది ఉపనదులు సీలేరు, మంజీరా, శబరి, కిన్నెరసాని, ఇంద్రావతి, పెన్ గంగ, వైన్ గంగ, బాన్ గంగ, ప్రాణహిత. సీమశాస్త్రికి పెన్ అంటే ప్రాణం అని చిన్న కోడ్ రాసుకుంటే, సీమశాస్త్రికి ఇందిరా పెన్ అంటే ప్రాణం అని కోడ్ రాసుకోవాలి. సీమశాస్త్రికి ఇందిరా పెన్ అంటే ప్రాణం. సీలేరు, మంజీరా, శబరి, కిన్నెరసాని, ఇంద్రావతి, పెన్ గంగ, వైన్ గంగ, బాన్ గంగ, ప్రాణహిత. క్వశ్చన్ నెంబర్ 7.
ఎక్స్రేను కనుగొన్నది ఎవరు? చూడండి, ఎక్స్రే కనుగొన్న శాస్త్రవేత్త ఎవరని అడుగుతున్నాడు. ఎక్స్రేని కనుగొన్న వారు రాంట్‌జన్ అనమాట. రాంట్‌జన్ గుర్తుపెట్టుకోవాలి. చూడండి, కనుగొన్న శాస్త్రవేత్తల పైన బిట్లు పడుతూ ఉంటాయి. ముఖ్యంగా డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎక్కువగా పడుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే రేపు వాళ్ళు పిల్లలకు చెప్పాలి కదా, వాళ్ళు టీచర్లు అయిన తర్వాత ఎవరు దేన్ని కనుగొన్నారనేది పిల్లలకు చెప్పాలి అనే ఉద్దేశం మీద ఆ బిట్టు ఖచ్చితంగా పడుతూ ఉంటుంది. మొన్న డైనమైట్ను కనుగొన్నది ఎవరు? ఫస్ట్ ఎగ్జామ్లోనే డైనమైట్ను కనుగొన్నది ఎవరిని అడిగారు డిఎస్సి వారికి. అదేవిధంగా రైల్వేస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ అడుగుతారు. అదేవిధంగా సైన్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్గా ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా బాగా అడుగుతూ ఉంటారు. అట్లా అందరికీ ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా కూడా ఇవి ఇంపార్టెంట్. సరే, చెప్తా కొన్ని నోట్ చేసుకోండి. కనుగొన్న శాస్త్రవేత్తలు: ప్రోటాన్ను రూథర్ఫర్డ్, ఎలక్ట్రాన్ను జేజే థామ్సన్, న్యూట్రాన్ను చాడ్విక్. ప్రోటాన్ను రూథర్ఫర్డ్, ఎలక్ట్రాన్ను జేజే థామ్సన్, న్యూట్రాన్ను చాడ్విక్ అనమాట. పిఎన్, పి అంటే ప్రోటాన్, ఈ అంటే ఎలక్ట్రాన్, ఎన్ అంటే న్యూట్రాన్. ఆర్టీసీ, ఆర్ అంటే రూథర్ఫర్డ్, టీ అంటే థామ్సన్ జేజే థామ్సన్, సి అంటే చాడ్విక్ ఆర్టీసీ. పెన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీసీ కోడ్ అనమాట, ప్రోటాను, ఎలక్ట్రాను, న్యూట్రాన్కి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆవర్తన పట్టికను కనుగొన్నది గెరగర్ మెండల్. ఆవర్తన పట్టికను కనుగొన్నది ఎవరు? ఓకేనా, ఆవర్తన పట్టికను గ్రెగర్ మెండల్. అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ను మైకెల్ ఫ్యారడే. ట్రాన్స్ఫార్మర్ మైకెల్ ఫ్యారడే. విద్యుత్ విశ్లేషణ మైకెల్ ఫ్యారడే. విద్యుత్ విశ్లేషణ మైకెల్ ఫ్యారడే. డైనమైట్ ఆల్ఫ్రెడ్ నోబెల్. డైనమైట్ ఆల్ఫ్రెడ్ నోబెల్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ కృత్రిమ జన్యువు హరగోవింద్ ఖొరానా. కృత్రిమ జన్యువుని ఎవరు కనిపెట్టారు? హరగోవింద్ ఖొరానా. కృత్రిమ మూత్రపిండం విలియం కోల్ఫ్. కృత్రిమ మూత్రపిండం విలియం కోల్ఫ్ అనమాట. కృత్రిమ గుండె క్రిస్టియన్ బెర్నార్డ్. కృత్రిమ గుండె కూడా విలియం కోల్ఫే. కృత్రిమ గుండె, కృత్రిమ మూత్రపిండం విలియం కోల్ఫ్ అనమాట. మొట్టమొదటిసారిగా గుండె మార్పిడి క్రిస్టియన్ బెర్నార్డ్ అనమాట. మొట్టమొదటిసారిగా గుండె మార్పిడి క్రిస్టియన్ బెర్నార్డ్. రిఫ్రిజిరేటర్ జేమ్స్ హారిసన్. రిఫ్రిజిరేటర్, ఇంట్లో ఫ్రిడ్జ్లు ఉంటాయి కదా, రిఫ్రిజిరేటర్స్, అవి జేమ్స్ హారిసన్ అనమాట. అదేవిధంగా ఏసీ, ఎయిర్ కండిషనర్ వచ్చేసి ఏసీ క్యారియర్ అనమాట. ఎయిర్ కండిషనర్ ఏసీని కనిపెట్టింది క్యారియర్. టెలివిజన్ కనిపెట్టింది జేఎల్ బయడ్ అనమాట. రేడియో మార్కోని. ఓకేనా. టేప్ రికార్డర్ పౌల్సన్. టేప్ రికార్డర్ వచ్చేసి పౌల్సన్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి, పౌల్సన్. ఇక టేప్ రికార్డర్ పౌల్సన్ అనమాట. ఇట్లా కొంతమంది శాస్త్రవేత్తలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్లో వచ్చాడు మరి కొంతమంది చెప్తే ఇవి చదివేసి పెట్టేయండి అంత లోపల. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 8. బేస్బాల్లో ఆడు క్రీడాకారుల సంఖ్య ఎంత? బేస్బాల్ 9 మంది అనమాట. క్రీడలకు సంబంధించి ఏ క్రీడలో ఎంతమంది ఆడతారు నోట్ చేసుకొని చెప్తాను. ఓకేనా. చెస్ ఒకరు. బాస్కెట్బాల్ వచ్చేసి ఒకరు. లాన్ టెన్నిస్ ఒకరు లేదా ఇద్దరు. బ్యాడ్మింటన్ ఒకరు లేదా ఇద్దరు. టెన్నిస్, బ్యాడ్మింటన్ ఒకరు లేదా ఇద్దరు అనమాట. నెక్స్ట్ బ్రిడ్జ్ అయితే కనుక ఇద్దరు అనమాట. పోలో నలుగురు. బాస్కెట్బాల్ 5. వాలీబాల్ 6. నెట్బాల్ 7. కబడ్డీ 7. వాటర్ పోలో 7. బాస్కెట్బాల్ 5, వాలీబాల్ 6, నెట్బాల్ 7, వాటర్ పోలో 7, కబడ్డీ 7. బేస్బాల్ 9. హాకీ 11, క్రికెట్ 11, ఫుట్బాల్ 11. హాకీ 11, క్రికెట్ 11, ఫుట్బాల్ 11. నెక్స్ట్ రగ్బీ ఫుట్బాల్ 15, రగ్బీ 15. స్నేక్ బోట్ గేమ్ 40. చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకొని చదువుకోండి. క్వశ్చన్ నెంబర్ 9. నోబెల్ బహుమతి అందుకున్న తొలి మహిళ ఎవరు? సో నోబెల్ బహుమతి అందుకున్న తొలి మహిళ ఎవరంటే మేడం క్యూరీనే.
మేడం క్యూరీ. మేడం క్యూరీ 2 సార్లు నోబెల్ బహుమతి పొందింది. నోబెల్ బహుమతి పొందిన తొలి మహిళ కావచ్చు, నోబెల్ బహుమతి 2 సార్లు పొందిన మొదటి వ్యక్తి కావచ్చు. ఎవరంటే మేడం క్యూరీ. 1903లో 1901లో ప్రారంభిస్తారు వీటిని. 1903లో ఈమెకొచ్చింది భౌతిక శాస్త్రంలో. ఈమె రేడియం కనుగొనిందనమాట. రేడియో ధార్మికత పైన పరిశోధన, రేడియం కనుగొన్నందుకు ఆమెకు అవార్డు దక్కుతుందన్నమాట. 1903లో భౌతిక శాస్త్రంలో, ఫిజిక్స్లో వచ్చింది. 1911లో రసాయన శాస్త్రంలో, కెమిస్ట్రీలో వచ్చింది. భౌతిక శాస్త్రంలో ఒకసారి, కెమిస్ట్రీలో అంటే రసాయన శాస్త్రంలో ఒకసారి, 2 సార్లు వచ్చింది. 1903లో ఒకసారి, 1911లో ఒకసారి. ఎవరికి? మేడం క్యూరీకి. తొలి మహిళగా ఈమెకే దక్కింది, గుర్తుపెట్టుకోవాలి. గత క్లాస్లో నోబెల్ బహుమతులు ఏ రంగాల్లో ఇస్తారని చెప్పిన. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, ఎకానమీ, లిటరేచర్, పీస్ అని. అదేవిధంగా 1901లో వీటిని ప్రారంభించడం 5 రంగాల్లో ప్రారంభించారు. 1969లో ఎకానమీని మళ్ళీ ప్రవేశపెట్టారన్నమాట. మొత్తం 6 రంగాలు అవుతాయి. స్వీడన్ మరియు నార్వే వాళ్ళు ఇస్తారని చెప్పిన. స్వీడన్ వచ్చేసి 5 రంగాలు ఇస్తే కనుక నార్వే రాజధాని ఓస్లోలో మాత్రం నోబెల్ శాంతి బహుమతి ఇస్తారనమాట. మిగతావన్నీ స్వీడన్లో ఇస్తారు. 1901లో వీటిని ప్రారంభిస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి డిసెంబర్ 10 అనమాట. ఆ రోజున బహుకరిస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ గొప్ప రసాయన శాస్త్రవేత్త, స్వీడన్ దేశానికి చెందిన వ్యక్తి అనమాట. ఆయన డైనమైట్ కనుగొంటాడు. ఏం కనుగొంటాడు? డైనమైట్ కనుగొన్నాడు అనమాట ఆల్ఫ్రెడ్ నోబెల్. ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే మీకు 1901లో మొట్టమొదటిసారిగా అందుకున్న వాళ్ళు ఎవరెవరో చెప్తా. ఫిజిక్స్లో రాంట్జన్. కెమిస్ట్రీలో వచ్చేసి వాంట్ హాఫ్. మెడిసిన్లో బెహరింగ్. లిటరేచర్లో సులి ప్రుదోమి. లిటరేచర్లో అయితే కనుక. నెక్స్ట్ శాంతిలో పీస్. శాంతి వచ్చేసి హెన్రీ డునాంట్ అనమాట. 1969లో ఎకానమీ స్టార్ట్ చేసినారు. 1969లో ఎకానమీలో మొదటి వ్యక్తి రాగ్నర్ ఫిష్ అనమాట. ఇట్లా నోబెల్ బహుమతులు పొందిన మొదటి వ్యక్తుల పేర్లు చెప్పా. మొన్నటి క్లాస్లో నోబెల్ బహుమతి పొందినటువంటి భారతీయుల పేర్లు చెప్పా. ఆ భారతీయులు ఇండియన్స్ పేర్లు చెప్పి చదువుకోమని చెప్పిన. ఆ భారతీయులు ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. ఓకేనా? భారతీయులు ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఒక 8 మంది ఉంటారు. ఆ 8 మంది పేర్లు నాకు అందరు కూడా పెట్టండి. నోబెల్ బహుమతి పొందిన భారతీయులు. క్లాస్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు లైక్ చేయాలి. మీకోసం మేము ఇంతగా క్లాసులు చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు కూడా మా కోసం కనీసం ఒక లైక్ అయినా చేయాలి. ఏ యూట్యూబర్కైనా కూడా మీరు ఇది చేయాలి. ఫాలో అవుతున్న వాళ్ళు. ఫాలో కాకపోతే మనం అడగం. ఫాలో అవుతున్న వాళ్ళని చేయకపోతే వాళ్ళని మీరు ముందుకు వెళ్తున్నట్టు కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు క్లాస్ ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేయండి. అడిగిన క్వశ్చన్లకు దయచేసి మీరు కామెంట్ కూడా చేయండి. మాకు తెలుస్తుందన్నమాట మీరు ఎంత మాత్రం ప్రిపేర్ అవుతున్నారు అని. ఓకేనా? అందుకోసం మాత్రమే కామెంట్ చేయమంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం కంపల్సరీగా చేయండి ప్లీజ్. అందరూ కూడా లైక్ చేయండి. ఓకేనా? సరే, లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. తెలుగు దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? చూడండి, తెలుగు దినోత్సవాన్ని ప్రతి ఏటా ఆగస్టు 29వ తారీఖున జరుపుకుంటారనమాట. ఆగస్టు 29 గుర్తుపెట్టుకోవాలి. తెలుగు భాషా దినోత్సవం. హిందీ భాషా దినోత్సవం అయితే సెప్టెంబర్ 14 హిందీ భాషా దినోత్సవం అనమాట. ఇంకా మాతృభాషా దినోత్సవం, మదర్ లాంగ్వేజ్ డే అయితే కనుక మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21 అనమాట. కాబట్టి తెలుగు భాషా దినోత్సవం వచ్చేసి ఆగస్టు 29, తెలుగు భాషా దినోత్సవం. హిందీ భాషా దినోత్సవం సెప్టెంబర్ 14. అదేవిధంగా ఫిబ్రవరి 21 అయితే కనుక మాతృభాషా దినోత్సవం అనమాట. జూన్ 21 అయితే కనుక యోగా డే. ఇది నేను చెప్పేది ఫిబ్రవరి 21 అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? భాషల గురించి నేను గత క్లాస్లో కూడా చేశాను మీకు. అధికార భాషల గురించి, ప్రాచీన హోదా గల భాషల గురించి. ప్రాచీన హోదా గల భాషలు ఏవి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. సరే, తెలుగు గురించి చెప్తా. చాలా మంచి విషయాలు నోట్ చేసుకోండి. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నది శ్రీకృష్ణ దేవరాయల్. ప్రపంచంలో తెలుగుకు స్థానం 16వ స్థానం. భారతదేశంలో తెలుగు స్థానం 4వ స్థానం. ఫస్ట్ హిందీ మాట్లాడతారు ఎక్కువగా. హిందీ తర్వాత బెంగాలీ తర్వాత మరాఠీ తర్వాత తెలుగు అనమాట. కాబట్టి తెలుగు స్థానం ఇండియాలో 4, ప్రపంచంలో 16వ స్థానం. తెలుగులో కవిత్రయం అంటారు. నన్నయ్య, తిక్కన, ఎర్రన్నను ముగ్గురిని. నన్నయ్య మహాభారతంలోని 2.5 పర్వాలను, తిక్కన మహాభారతంలోని 15 పర్వాలను,
ఎర్రన మహాభారతంలోని అరపర్వాన్ని తెలుగులోకి అనువదించారు. తెలుగు కవిత్రయంగా పిలువబడతారు నన్నయ్య, తిక్కన, ఎర్రన. తెలుగులో తొలి పత్రిక కృష్ణా పత్రిక. కృష్ణా పత్రిక ప్రారంభించింది కొండా వెంకటప్పయ్య. తెలుగులో తొలి సినిమా భీష్మ ప్రతిజ్ఞ. ఇది మాటలు లేని సినిమా, అంటే మూకీ చిత్రం అన్నమాట, సైలెంట్ ఫిల్మ్ అన్నమాట. తెలుగులో తొలి టాకీ ఫిలిం మాటల చిత్రం భక్త ప్రహ్లాద. తెలుగులో తొలి శాసనం కల్లమల్ల శాసనం. కల్లమల్ల శాసనం కడప జిల్లాలో ఉంటుంది. రేనాటి చోళ రాజు ముత్తురాజు వేయించాడనమాట. రేనాటి చోళ రాజు ముత్తురాజు వేయించాడు కల్లమల్ల శాసనాన్ని. తెలుగులో తొలి శాసనం. తెలుగులో తొలి పదం నాగవు. తెలుగులో తొలి పదం వచ్చేసి నాగవు. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. దేశ భాషలను తెలుగు లెస్స అంటాడు శ్రీకృష్ణ దేవరాయల్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పినవి గుర్తుపెట్టుకోండి. ఇంకా తెలుగుకు ప్రాచీన హోదా ఎప్పుడు వచ్చిందంటే 2008లో వచ్చింది. ప్రాచీన హోదా గల భాషల్లో తెలుగు ఒకటి ఉంది. 2008 అనమాట. 2008లో తెలుగుతో పాటు కన్నడంకి వచ్చింది. తెలుగు అక్షరమాలను పోలి ఉండే భాష కన్నడం. తెలుగు అక్షరమాలను పోలి ఉండేది కన్నడం అనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషగా, తెలంగాణ రాష్ట్ర భాషగా కొనసాగుతున్నది తెలుగు. ఓకేనా? మీకు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 50 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. మేము ఆ పీడిఎఫ్ పంపిస్తాం. వాటిని జిరాక్స్ తీసుకొని మీరు చదువుకోవచ్చు. 8186006848. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.